హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉదయాన్నే ఎలాంటి పప్పులు నానబెట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ రెసిపీని అండ్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో చూసిద్దాము. విత్ చట్నీ అండి, చట్నీతో సహా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం రండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1 కప్ జొన్నపిండిని తీసుకుంటున్నాను. ఇలా 1 కప్ జొన్నపిండిని తీసుకొని దీంట్లో 1 కప్ బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను. సో దీన్ని ఉప్మా రవ్వ కూడా అంటారు కదా ఫ్రెండ్స్. సో ఈ ఉప్మా రవ్వని యాడ్ చేసుకొని 1 కప్ పెరుగుని, 1 కప్ పెరుగుతో పాటు 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఈ వాటర్ ప్లేస్లో పెరుగుని కూడా తీసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకోవాలి. ఈ క్వాంటిటీలో కలుపుకొని దీనికి మూత పెట్టి 10 మినిట్స్ పాటు నాననిస్తే మనం తీసుకున్న రవ్వ అనేది చక్కగా నానుతుందన్నమాట. ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఈలోగా మనం చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఈ టమాటో చట్నీని చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, మినపప్పుని తీసుకొని ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లో 4-5 సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, 2-3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని 1 మినిట్ పాటు ఫ్రై అయ్యాక దీంట్లో 1 కప్ వరకు టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని టమాటాలు అనేవి చక్కగా మగ్గనివ్వాలి. దీంట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కొంచెం చింతపండుని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడి అనేది. దీంట్లో టమాటా ముక్కలు త్వరగా మగ్గడానికి 1/2 టీ స్పూన్ నేను సాల్ట్ని కూడా తీసుకున్నానండి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టి 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే చూడండి టమాటాలు అనేవి మనకి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవచ్చు. కొంచెం చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఇలా పసుపు అనేది యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని మూత పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మనకి ఏ క్వాంటిటీలో చట్నీ కావాలో ఆ క్వాంటిటీలో గ్రైండ్ చేసి తీసుకోవాలి. కాస్త లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి, లూజ్గా అవుతుందన్నమాట. ఇలా ఒక కప్లో యాడ్ చేసుకొని దీన్ని పోపుని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకొని ఇలా పోపుని ప్రిపేర్ చేసి చట్నీలోకి యాడ్ చేసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ చట్నీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం పిండి అనేది చక్కగా నానిపోయింది కదా, దీంట్లో 1 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ వంట సోడాని కూడా యాడ్ చేసుకొని పిండిని ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. పిండి బార్డర్ అనేది ఇలా కంప్లీట్గా కలుపుకొని లూజ్ అనేది లేకుండా ఇలా ఈ క్వాంటిటీలో ఉండేటట్టుగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. వద్దు అనుకుంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇలా ఇడ్లీ పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ప్లేట్స్లో కంప్లీట్గా పెట్టి తీసుకోవాలి. మనకి ఎన్ని ప్లేట్స్ కావాలంటే అన్ని ప్లేట్స్ని పెట్టుకోవచ్చు. నేనైతే 2 ప్లేట్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకొని ఇడ్లీకి ఒకటి తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం సిమ్లో 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. నేను 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఏం చక్కగా నాకు హెల్తీగా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీటిని ఒక స్పూన్ తీసుకొని ఇలా తీసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో ఒకటిగా తీసి సర్వ్ అవుట్ చేసుకొని విత్ చట్నీని కూడా ప్రిపేర్ చేసాం కదా, చట్నీతో చక్కగా కడుపు నిండా హెల్తీగా అప్పటికప్పుడు మనకి ఎలాంటి పప్పులు అనేది నానబెట్టే అవసరం లేకుండా ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసి తినేయచ్చు ఫ్రెండ్స్. మనం ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు అయినా సరే ఇంట్లో ఎలాంటి పిండిలు లేనప్పుడు ఒకసారి తప్పకుండా ఈ ఇడ్లీ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. సో టేస్టీగా చట్నీ అండ్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా ఫ్రెండ్స్. ఈ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.